మొన్న అదే చెప్పా, యుద్ధం వల్ల ప్రమాదం కంటే ఆయుధాల వల్ల వచ్చే నష్టం కంటే ఆర్థిక సంక్షోభమే ఎక్కువ వస్తుందని చెప్పాను. అది వాళ్ళు జస్టిఫికేషన్ చేసినట్టేనా? వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు. వాళ్ళు మీకు అందుకే చెప్పా, యుద్ధంలో బలం కంటే యుద్ధంలో వ్యూహం ఉన్న వాళ్ళు గెలుస్తారు. యుద్ధంలో బలం కంటే మీకు ఏపీ ఎలక్షన్స్లో కూడా వైసీపీ పార్టీ చాలా బలమైంది, కానీ తెలుగు కూటమి ప్రభుత్వం వ్యూహం ఉంది. వైసీపీ పార్టీకి 42% ఓట్ బ్యాంకింగ్ వచ్చింది, బలమైన పార్టీయే కదా. మరి బలమైన పార్టీ ఎందుకు ఓడిపోయింది అంటే కూటమి ప్రభుత్వానికి వ్యూహం ఉంది. ఈ యుద్ధంలో కూడా ఉంది, రాజకీయ వ్యూహంలో కానీ యుద్ధ వ్యూహాల్లో కానీ ఎవరికి వ్యూహం అంటే వాళ్ళు గెలుస్తారు. అంటే రేట్లు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉందంటారు సార్. గ్యాస్కి, ఎల్పిజికి, ప్రతి ఒక్కదానికి కూడా సామాన్యుడిపై అధిక భారం అని ఏవైతే వార్తలు వస్తున్నాయో అది నిజమే అంటారు, ఇంతవరకు వాస్తవం అని? మనకి ఇంకా చాలా దూరం ఉంది. ఈరోజు పాకిస్తాన్లోనే లాక్డౌన్ ప్రకటించింది, 15 రోజులు స్కూల్ మూసివేశారు, 15 రోజులు కాలేజీలు మూసివేశారు, ఇఫ్తార్ విందులు క్లోజు, మినిస్టర్కి శాలరీస్ కూడా క్లోజు. వాళ్ళ దగ్గర ఉన్నది 15 రోజుల వరకే నిల్వ ఉంది, చమురు నిల్వ. మన దేశంలో 74 రోజుల వరకు నిల్వ ఉంది, చాలా దూరం ఉంది. ఒకవేళ కనుక ఇంకా చమురు కొరత వస్తే రష్యా నుంచి మనకు ఒప్పందం ఉంది కాబట్టి భారతదేశంలో ఉన్న డిమాండ్కి 30% రష్యా పంపిస్తుంది. సో మనకు వచ్చే ఏదైతే దిగుమతులు ఉన్నాయో ఎక్కడ మనకు వస్తే అమెరికా నుంచి రావాలి, లేదా రష్యా నుంచి రావాలి. సో ఇక్కడ ఎక్కడ ఆగలేదు కదా. సో పెద్ద సమస్య మనకు రాదు, ఎందుకంటే అమెరికా పంపించకపోయినా రష్యా నుంచి మనకు ఉంటుంది. కానీ పాకిస్తాన్కి అలా లేదు. పాకిస్తాన్కి చమురు ఎక్కడి నుంచి వస్తుంది? అరబ్ కంట్రీస్ నుంచి వస్తుంది, దుబాయ్ వస్తుంది, ఇరాన్ నుంచి వస్తుంది. కాబట్టి ఫస్ట్ పాకిస్తాన్కి ఎఫెక్ట్ పడింది. అంటే ఇప్పుడు హోటల్స్కి, ఏవైతే హోటల్స్ ఉన్నాయో వాటికి గ్యాస్ సరఫరాను కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇండియాలో. అంటే అక్కడికి ఎక్కువ మొత్తంలో గ్యాస్ సరఫరా అవుతుంది కదా, అక్కడ అంతా కూడా నిలిపివేసిన పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా గ్యాస్ కొరత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు చర్యగా ఇలాంటి చర్యలు తీసుకున్నారా గవర్నమెంట్ అని చెప్పి కూడా డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? అలా కాదు, ఎందుకంటే మొన్న దుబాయ్లో ఎక్కువ శాతం సౌదీ కంట్రీస్లో అంతా కూడా హోటల్స్ మీద దాడి జరిగాయి. సో పాకిస్తాన్ కూడా 15 రోజులు స్కూళ్ళు కాలేజీలు బంద్ చేసాయి. అంటే స్కూళ్ళు కాలేజీలు ఎందుకు బంద్ చేస్తారు? ఏదైనా ఆరోగ్య సమస్య, వైరస్ వస్తే కానీ, లేదంటే ఏదైనా దాడి జరిగితే కానీ. అంటే ఇప్పుడు ఇరాన్ అంతర్జాతీయంగా ఎవరి మీదైనా దాడి చేసే అవకాశం ఉంది. ట్రంప్ ఈరోజు చేసిన ప్రకటన కూడా ఈరోజు నైట్ చాలా భీకరమైన పోరాటం అక్కడ ఉండొచ్చు. కాబట్టి మొన్న దుబాయ్ కంట్రీస్ మీద ఇరాన్ దాడి చేసింది కాబట్టి, ఎక్కువ హోటల్స్ని టార్గెట్ చేసుకుంది కాబట్టి, చెన్నైలో ఉన్న హోటల్స్ మీద కూడా అలాంటిది ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందేమో అని వాళ్ళ అనుమానం. అందువల్ల కానీ ఎల్పిజి గ్యాస్ సరఫరా వల్ల కాదు, వాళ్ళు ఏమైనా మన భారత్ మీద కూడా అనుకోకుండా ఏదైనా జరుగుతుందేమో అనే ఉద్దేశంతో ఆపేసే తప్ప గ్యాస్ కొరత వల్ల అయితే కాదు. అంటే మనకి ఇరాన్ నుండి ఎక్కువ మొత్తంలో గ్యాస్ అనేది, ఎల్పిజి అంతా కూడా అక్కడ నుండి రావడం కదా, దాన్ని అంతా కూడా ఆపేయడం వల్ల మనకు కొరత ఉండే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పి కొంతమంది అంచనా వేస్తున్నారు. అది ఎంతవరకు చాలా దూరం ఉందంటున్నాను కొరత. ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తుంది? 10 సంవత్సరాలైనా సరే మేము యుద్ధం చేస్తామని ఈరోజు మార్నింగ్ ప్రకటించింది. 10 సంవత్సరాలు యుద్ధాన్ని మేము ప్రారంభించలేదు, కానీ మేమే ముగిస్తామన్నారు. మీరు కదా ముగించేది, మేమే ముగిస్తామన్నారు. 10 సంవత్సరాలు కొనసాగించే అవకాశం ఉందా నిజంగా? వాస్తవంగా లేదు. ఎందుకంటే ఇరాన్ ఆల్రెడీ 60% ధ్వంసమైంది. సో ఈ రోజు నుంచి కూడా ఇంకా బలంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం. ఎందుకంటే ట్రంప్కి ఆల్రెడీ అమెరికాలో ఒత్తిడి ఉంది, అంతర్జాతీయంగా కూడా ట్రంప్ మీద ఒత్తిడి ఉంది. కాబట్టి ఈ యుద్ధాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆలోచన విధానం ట్రంప్కి ఉంది, ఇజ్రాయెల్కి ఉంది, కానీ ఇరాన్కి లేదు. అంటే ఇప్పటి వరకు కూడా ఐక్యరాజ్య సమితి స్పందించకపోవడానికి గల కారణాలు ఏమైండొచ్చు? అంటే అమెరికా అగ్రరాజ్యం అని చెప్పా, లేదంటే ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశంగా ఉందని చెప్పా, దేనివల్ల పక్షపాతం చూపెడుతుంది? ఎక్కువ ఫండింగ్ అక్కడ నుండి అగ్రరాజ్యం నుంచి వస్తుంది. అగ్రరాజ్యం ఎక్కువ దేశాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇప్పుడు అమెరికా కనుక ఐక్యరాజ్య సమితికి మొన్న ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఐక్యరాజ్య సమితి నుంచి ఆయన బయటకు వచ్చారు. నాకు తెలిసి ఐక్యరాజ్య సమితి నుంచి స్వయంగా బయటకు వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ట్రంపే, ఎవరు రాలేదు. ఎందుకంటే ఐక్యరాజ్య అంతర్జాతీయ చట్టాలు విఫలమైనప్పుడు ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి ఒకసారి కాకపోతే ఒకసారైనా స్పందించాలి. నిన్న నైట్ అనుకుంటా రీసెంట్గా స్పందించి ఆపుకోవాలి యుద్ధాలంటే. ఆల్రెడీ సగం 60% కాలిపోయింది. తర్వాత ఇప్పుడు ఆగమని చెప్పి ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు. ఇప్పుడు పార్లమెంట్లో కూడా జరుగుతున్న విషయం ఏంటంటే ఎస్మా చట్టం తీసుకొచ్చారు. భారతదేశంలో ఎక్కడ కూడా పెట్రోల్ బంకులు కానీ, గ్యాస్ సరఫరా దగ్గర కానీ ఎక్కడ కూడా స్ట్రైకులు కానీ, ధర్నాలు కానీ, బందులు కానీ చేసే అవకాశం లేవు. మీడియా ముఖ్యంగా చెప్తాను, మొన్న ఎక్కడో 500 లీటర్లు పెట్రోల్ ఎక్కించుకొని తీసుకెళ్తారు మన డాక్టర్ ఇది వ్యాన్ మీద, బొలేరో. అంటే 500 లీటర్లు అంటే ఇలా నిజంగా చెప్పండి, ఇలా దీనివల్ల కొరత రావచ్చు. నిజంగా మనకి 74 ఉన్నా సరే అనవసరంగా కొంతమంది యూట్యూబ్లో నెగిటివ్గా ప్రచారం చేయడం వల్ల ఏమవుతుందంటే నిజంగా కొరత వస్తాయని ముందుగా తీసుకెళ్ళిపోతారు. దానివల్ల ఏమైనా కొరత రావాలి తప్ప వాస్తవంగా మాత్రం భారత్లో చమురు కొరత వచ్చే, కానీ కొంత ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎగుమతుల్లో ఏపీకి నష్టం ఉంటుంది. నేను చెప్పాను కదా, ఎగుమతుల్లో ఏపీకి నష్టం ఉంటుంది, తెలంగాణకి ఎగుమతుల్లో పెద్ద నష్టం రాదు. ఏపీలో ఎగుమతులు పెద్ద ఎక్కువ నష్టం వచ్చే అవకాశం ఉంటుంది.
అంటే ఇప్పుడు ట్రంప్ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలను బలంగా పెడుతున్నాడు కదా. దీని దృష్ట్యా చూసినట్టయితే ఐక్యరాజ్య సమితి నుండి బయటకు రావడం కానీ, సొంతంగా ఆయన క్రియేట్ చేసుకొని కానీ ఇలా వివరించిన ధోరణిలో ఇరాన్ కూడా పిల్లలపై అటాక్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. అలా పిల్లల్ని అటాక్ చేసినప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా ప్రశ్నించే అవకాశం ఇక్కడ లేకుండా పోయింది. ఇలా ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. దాంట్లో ఉన్న ప్రజలే మాట్లాడుతున్నారు. దీనిపై మీరు అమెరికాలో చేసిన సర్వేలో కూడా 70% యుద్ధానికి అగ్నిస్ట్గా ఓట్లేశారు. యుద్ధాన్ని స్వాగతించట్లేదు, కేవలం 30% మంది స్వాగతిస్తున్నారు. రీసెంట్గా ట్రంప్ కూడా ఒక ప్రేయర్ చేయించుకున్నాడు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు అందరూ. ఎందుకంటే అమెరికా నాకు సపోర్ట్ చేయాలని అది దాని యొక్క వ్యూహం అనమాట. అంటే మీరందరూ కూడా నాకు మద్దతు ఇస్తున్నారు అనేది అంతర్జాతీయంగా తెలియాలనేసి. కానీ సర్వే అంతా కూడా అగ్నిస్ట్గా ఉంది. ఎక్కడ కూడా ఈ యుద్ధం చేయమని ఎవరు కూడా ప్రోత్సహించట్లేదు. ఒక ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం అనేది మొదటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంటుంది, రేపు భవిష్యత్తులో కూడా ఉంటుంది. కానీ మన ఇప్పుడు ట్రంప్ అమెరికా ఆధిపత్యంతో అంటే ఈ యొక్క చమురు నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకుని అంతర్జాతీయంగా వ్యాపారం చేయాలి. ఆ వ్యాపారంలో అత్యధికంగా అమెరికాకే రావాలనే దురుద్దేశం ఏదైతే ఉందో దానివల్ల ఇజ్రాయెల్కి ఎక్కువ సపోర్ట్ చేయడానికి ప్రధాన కారణం అవుతుంది. అంటే ఈ యుద్ధం అనేది ఎప్పుడు ఆగిపోయే అవకాశం ఉంది? అంటే ఇరాన్ తలుచుకుంటే ఆగుతుంది అని చెప్పి కూడా ఇరాన్ గవర్నమెంట్ అయితే చెప్తా ఉంది. ఇది ఆగిపోయే ప్రసక్తి లేదంటే ఇరాన్ తలుచుకుంటే ఆగేది కూడా కాదు, ఇజ్రాయెల్ తలుచుకుంటే కూడా ఆగేది కాదు, అమెరికా తలుచుకుంటే కూడా ఆగేది కాదు, భారత్ తలుచుకుంటే కూడా ఆగేది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఆగిపోతారన్నా సరే ఇజ్రాయెల్ ఒప్పుకోదు. అదేవిధంగా అమెరికా ఆగిపోయినా సరే ఇజ్రాయెల్ ఒప్పుకోదు ఇరాన్ మీద. బ్రదర్ మీకు అర్థమైందా? ఇప్పుడు ఇరాన్ ఆగిపోతారన్నా సరే ఇజ్రాయెల్ ఒప్పుకోదు. ఎందుకంటే ఇజ్రాయెల్కి మళ్ళీ ఈ అవకాశం రాదు, ఎట్టి పరిస్థితులు ఒప్పుకోదు. అలానే ఇరాన్ ఆగిపోతారన్నా అమెరికా ఒప్పుకోదు, అమెరికా ఆగిపోయినా ఇజ్రాయెల్ ఒప్పుకోదు ఇరాన్ మీద. సో కాబట్టి ఎవరి చేతుల్లోనూ కూడా యుద్ధం ఆపే కెపాసిటీ ఎవరి చేతుల్లో లేదు. ఎవరు ఆగిపోయినా ఈ యుద్ధం ఆగదు. ఇరాన్ ఆగిపోయినా యుద్ధం ఆగే అవకాశాలు లేవు. కానీ కొన్ని విషయాలు చూస్తే, లోతుగా పరిశీలిస్తే ట్రంప్ ఇరాన్ని అంతర్జాతీయంగా ఇన్సల్ట్ చేయడం వల్ల దీనికి దాన్ని ఏమంటారు కాంప్రమైజ్ రాకపోవడానికి ఒక కారణం అవుతుంది. అని మీరు లొంగిపోవాలి, మీరు ఆయుధాలు ఇచ్చేయాలి అనేదో సినిమా డైలాగ్ చెప్పిన విధంగా ట్రంప్ చెప్పడం అనేది, ఇరాన్ కూడా ఒక యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత వెంటనే మీరు సరెండర్ అయిపోవాలని చెప్పినప్పుడు వాళ్ళు ఎవరు కూడా ఇష్టపడరు. అంటే చర్చలు ఎప్పుడు కూడా శాంతియుతంగా అవతల వ్యక్తిని అతని దేశ ప్రధానమంత్రి కూడా గౌరవించే విధంగా ఉండాలి తప్ప ఇన్సల్ట్ చేసే విధంగా ఉంటే ఎక్కడ సంధి కుదరదు. కాబట్టి ట్రంప్ వ్యవహార శైలి కరెక్ట్ విధానం కాదు. అంటే పరిష్కారం జరగాలనే వాదన కంటే నేనే గెలవాలి అనే వాదన ట్రంప్ మీద ఎక్కువ ఉంది. అంటే ఈ యొక్క కరువు ఘటనలో 41 మంది చనిపోయారు. మీరు ఆ రోజు కూడా చెప్పా, క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా వివరించకపోవడం వల్ల రాజకీయ పార్టీ రద్దు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 41 మంది చనిపోయారు. ఆ రోజే సిబిఐ కేసు తీసుకున్నారు. ఎందుకంటే ఈ సిబిఐని అడిగిందే విజయ్. అంటే స్టాలిన్ ప్రభుత్వం మనకి సిట్ వేస్తే ఇప్పుడు ఏపీలో చూసే లడ్డు వివాదం ఏ రకంగా నడుస్తుందో వీళ్ళకి అనుకూలంగా ఉంటుందేమో అన్న వాదనతో విజయ్ అడిగారు, మాకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు, సిబిఐతో విచారణ చేయించమని. కాబట్టి అది పూర్తిగా కుట్రపూరితం అనడానికి లేదు. ఎందుకంటే సిబిఐ విచారణ కోరిందే విజయ్. కాబట్టి ఇంకో అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు ఇచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, విజయ్, బీజేపీ 3 పార్టీలు కనుక పోటీ చేయాలనే ఉద్దేశం అక్కడ ఉంది. కానీ విజయ్ గారిలో ఒక చిన్న లోపం ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ విజయ్లో లేవు. ఇది మైనస్ పాయింట్. ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోవడం వల్ల ఇప్పుడు స్టాలిన్ గారు ఉన్నారు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు స్టాలిన్ గారికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది. అదేవిధంగా గతంలో జయలలిత గారితో పనిచేసిన వ్యక్తులు కానీ ఏఐడిఎంకేతో పనిచేసిన వీళ్ళందరూ కూడా స్టాలిన్కి సపోర్ట్ చేస్తారు. కానీ ఇక్కడ విజయ్ గారికి ఉన్న ఏదైతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అదంతా కూడా వీళ్ళు కవర్ చేస్తారు అటువైపు వెళ్ళి మనం. సో అదేవిధంగా స్టాలిన్ గారికి ఒక సిద్ధాంతపరమైన ఓట్ బ్యాంక్ ఉంది. అదేవిధంగా మనకి ఇప్పుడు విజయ్ గారికి కూడా ఒకే సిద్ధాంతపరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఏ సిద్ధాంతపరమైన ఓట్ బ్యాంక్ ఉందో, విజయ్ గారికి ఏ రకమైన ఓట్ బ్యాంక్ సిద్ధాంతం ఉందో, తర్వాత కాంగ్రెస్ మన బీజేపీ కాదు డిఎంకే పార్టీకి, టీవీకే పార్టీకి, అదేవిధంగా అన్నాడీఎంకే, ఈ 3 పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ 3 పార్టీకి సిద్ధాంతాలు ఒకే రకమైన సెక్షన్ ఆఫ్ పీపుల్స్ అట్రాక్ట్ ఉన్నారు. అంటే ఇక్కడ విజయ్కి అంత స్ట్రెంత్ రాదు. అంటే ఇప్పుడు మీకు చూడండి, వైసీపీ పార్టీ ఓట్ బ్యాంక్ ఒకలాగా ఉంటుంది, జనసేన పార్టీ ఓట్ బ్యాంక్ ఒకలా ఉంటుంది, టీడీపీ పార్టీ ఓట్ బ్యాంక్ ఒకలాగా ఉంటుంది. అలాగా విజయ్ పార్టీ ఓట్ బ్యాంకింగ్, స్టాలిన్ గవర్నమెంట్ ఓట్ బ్యాంకింగ్, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకింగ్, ఈ 3 ఒకే సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే విజయ్కి నష్టం అవుతుంది. స్టాలిన్ ఓట్ బ్యాంకింగ్ వేరేగా ఉండి విజయ్ ఓట్ బ్యాంకింగ్ వేరేగా ఉంటే అప్పుడు విజయ్కి ఫేవరబుల్ అవుతుంది. విజయ్ ఆలోచిస్తుంది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత అంతా కూడా విజయ్కి రావాలని భావిస్తున్నారు. కానీ అలా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ తోటి స్టాలిన్ గారు బలంగా పోరాడుతున్నారు. కాబట్టి
బీజేపీకి అగ్నిస్ట్ ఓట్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కాకుండా స్టాలిన్కి పడతాయి. అందుకే రాహుల్ గాంధీ గారు వాళ్ళకి సపోర్ట్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత అంతా కూడా విజయ్కి పడకూడదనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు స్టాలిన్ సపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ ఏదైతే ఉందో విజయ్ గారికి సపోర్ట్ చేయడం వెనకాల గల ఏదైనా ఉద్దేశం ఉందా? అంటే అక్కడ మీకు తమిళనాడు కానీ మీకు కేరళ కానీ బీజేపీ, ఏపీలో కానీ బీజేపీ అంత బలం ఉండదు. సో కాబట్టి ప్రత్యేకంగా బీజేపీ సింగిల్గా పోటీ చేసే వాతావరణం అక్కడ లేదు. ఒకవేళ అలా పోటీ చేసినా సరే మళ్ళీ ఒకవేళ ఘోరంగా ఓడిపోతే ఈ ఎన్నికల ప్రభావం రేపు ఎలక్షన్లో ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇదొక అంశం. కాబట్టి బీజేపీకి ప్రత్యేకంగా వేరే ఆప్షన్ లేక విజయ్ గారితో టైప్ అయ్యారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు కదా, దానికి కారణం ఏంటి? అంటే ఒక కులిగా అంటే ఏమో మధ్యవర్తం చేశారేమో. ఎందుకంటే ఆయన సినిమా రంగం చెందిన వ్యక్తి కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగం చెందిన వ్యక్తి కాబట్టి విజయ్ గారిని డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ అడగకపోయి ఉండొచ్చు. ఎందుకంటే అతనికి అంత ప్రియారిటీ ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే గతంలో రజనీకాంత్ గారు పార్టీ పెడితే, ఇంకో అంశం చెప్తాను, గతంలో రజనీకాంత్ గారు పార్టీ పెడితే మన కమల్ హాసన్ గారు అబ్జెక్షన్ చెప్పారు, చాలా వివాదం చేశారు. మరి ఈరోజు విజయ్ పార్టీ పెడితే మన ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? విజయ్ పార్టీకి ఎందుకు అబ్జెక్షన్ చేయట్లేదు? రజనీకాంత్ గారు పార్టీ పెడితే కమల్ హాసన్ గారు వ్యతిరేకించారు, మరి విజయ్ పార్టీ పెట్టిన ఎందుకు వ్యతిరేకించట్లేదు? కాబట్టి అక్కడ మీకు బాగా చెప్తాను, అక్కడ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఈ పార్టీకి అనుకూలంగా ఉంటారు. కాబట్టి ఆ సిద్ధాంతపరంగా చూస్తే మళ్ళీ స్టాలిన్ గారికి మళ్ళీ అవకాశం ఎక్కువ ఉండొచ్చు. అంటే వాస్తవానికి యుద్ధాలు జరిగినప్పుడు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు కానీ అక్కడ మనకు చెమురు పరిశ్రమల నుంచి మనకు వచ్చేటువంటి ఇబ్బంది, ఎందుకంటే దేశాల మధ్యలో మనకు అక్కడ నుంచి బయట దేశాల నుంచి రావాలి కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మన ఇండియాలో ఒకటి అంటే ఏంటంటే ఫస్ట్ మోసం ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ కొరత లేకున్నా కూడా కొరతలు సృష్టిస్తారు. అంటే అవసరం ఉంది, వీళ్ళకు అవసరం తగ్గట్టు ఉంది కదా, వీళ్ళు అవసరము ఇక వీళ్ళు కంపల్సరీ తీసుకుంటారు ఆ పేరని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రజల్ని దోచుకోవాలని మన దేశం కూడా ఫస్ట్ మనల్ని మోసాలు చేయడానికి ముందుగా అది చేస్తాడు. అంటే లేదని చెప్పి నేషనల్ గవర్నమెంట్ కూడా చెప్తుంది. అంటే ఇప్పుడు హోటల్స్ కి ఎక్కువగా నేషనల్ గవర్నమెంట్స్ ఏం చెప్తున్నాయంటే ఆదా చూసి వాడుకోండి, ఇష్టానుసారంగా సరే ఇన్ని రోజులు ఉన్నట్టు కాకుండా కరోనా టైంలో ఏ విధంగా చూసి ఇట్లా వాడుకున్నామో అదే రకంగా ఇప్పుడు కూడా కొద్దిగా యుద్ధ పరిస్థితి నడుతుంది. ఎందుకంటే ఇలా చూసుకుంటే మన ఇరాన్ యుద్ధం కానీ అరబ్ కంట్రీస్ కానీ ఇవన్నీ దేశాల నుంచి మనకి ఎందుకంటే చెమురు అక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి రావడం వల్ల ఇబ్బందిగా ఉంది కాబట్టి కొంచెం మనం చూసి జాగ్రత్తగా వాడుకోండి అని చెప్తే దాన్ని మన వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ కోసం సూచనలు చేస్తుంది. దాన్ని ఏం చేస్తారు ఈ అక్రమ దళారులు ఏం చేస్తారంటే ఇక దొరికిందే సంద అన్నట్టు ఇష్టానుసారంగా రేట్లు పెంచేసుకోవడం. అంటే మన దగ్గర నుంచి మన ప్రజల్ని మోసం చేయడానికి దోచుకోవడానికి కోసం మనోడే ఫస్ట్ ప్రయత్నం చేస్తారు ఆ దేశాల కన్నా. ఇలా దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా అందరూ కూడా అవసరానికి తగ్గట్టు వినియోగించుకోండి. ఇష్టానుసారంగా సరే ప్రతిదానికి వేడి నీళ్ళు కాగబెట్టుకోవడానికి కూడా మరీగా గ్యాస్ వాడకుండా అన్నిటికీ అవసరమైనటువంటి ఫుడ్కి ఏదైనా తినడానికి కోసం అవసరం ఉన్నప్పుడు మాత్రం వాడుకుంటే గట్రా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను.